పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 5వ అధ్యాయము వచనాలు 24 నుంచి 29 వరకు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరూపమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారం కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, సకల మృతుల స్మరణ యొక్క రోజుని మనము మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరణించినటువంటి ఆత్మలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాలి అని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మక్కబేలు గ్రంథం 2వ గ్రంథంలో రాసినటువంటి ఈ యొక్క మాటలు ఆలకించి ఉన్నాం. యూదా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. పాపం యొక్క వేతనము మరణం. మరణించినటువంటి వారి పాప పరిహారార్థమై ఈ యొక్క బలిని అర్పించడానికి తాను అక్కడ కొంత సొమ్మును ప్రోగు చేసి పాప పరిహార బలి అర్పించడానికి, మరి వారి అందరి ఆత్మలు ఉత్థానం కావడానికి తాను ఈ యొక్క పాప పరిహార బలిని అర్పిస్తూ ఉన్నాడు. తన యొక్క గట్టి విశ్వాసం ఏమిటి అంటే, వారికి పాప విముక్తి కలిగి మరి దేవుని యొక్క కృపకు పాత్రులై చివరకు ఆ ఆత్మ తను చేసినటువంటి పాపం నుండి అవి తుడిచివేయబడి దేవునికి సాన్నిధ్యానికి చేర్చబడడం. ఇది తన యొక్క విశ్వాసాన్ని తాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదే జరిగేటటువంటి సత్యము. మరణించినటువంటి ఆత్మలు దేవుని సన్నిధికి చేరాలి అంటే వారు చేసినటువంటి పాపాలు అడ్డుగా ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ అడ్డు తొలగించబడుతూ ఉందో అప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యానికి ఆత్మలు కొనిపోబడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ పాప పరిహార బలిని అర్పించి ఉన్నారో ఆ పాప పరిహార బలి నిమిత్తమై మరి అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా శుద్ధి చేయబడి దేవునికి సాన్నిధ్యానికి చేర్చబడుతూ ఉన్నాయి. మరి ఇదే సత్యము. అందుకే ప్రభువు కూడా పలుకుతూ ఉన్నారు, నా మాటలు ఆలకించి పాటించువాడు నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నాడు. నిత్య జీవం పొందాలి అంటే దేవుని యొక్క మాటలు ఆలకించి దానికి అనుగుణంగా జీవించినటువంటి వ్యక్తులని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక జరిగినటువంటి కథని నేను విని ఉన్నాను. అది ఏ విధంగా ఉన్నది అంటే, ఒక కుటుంబ సభ్యులు ఒక మంచి ఇల్లును, ఒక మంచి అంతస్తు, 2 ఇళ్ళ అంతస్తుని కొని ఉన్నారు. ఆ కొన్న తర్వాత ఆ ఇంటిలో వారు నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక సమయాన్ని వచ్చినప్పుడు ఒక వ్యక్తికి, యజమానునికి ఏదో తెలియని ఆకారము వారు మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకి వెళ్ళేటటువంటి మధ్యలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు మొదటి నుంచి మధ్య వరకు ఆ ఆకారం కనిపిస్తూ మధ్యలోకి రాగానే అది మాయం కావడం జరుగుతూ ఉన్నది అంటారు. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో తను వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మరి ఈ విధంగా పరిస్థితి ఉంటూ ఉన్నది, నాకు ఏదో ఒక ఆకారంగా
కనిపిస్తూ ఉన్నది. మెట్లు మొదటి నుంచి మధ్యలో వరకు అది కనపడుతూ ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోతూ ఉన్నది అని చెప్పినప్పుడు ఎందుకో అనుమానం వచ్చి ఎక్కడైతే అది అగుపడకుండా కనిపోతుందో ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవాన్ని పాతి గోడ కట్టేశారు. మరి అది తీసి దాన్ని పాతిపెట్టి ఆ పాప పరిహార శుద్ధికై దేవుని పూజను ఆ ఇంటిలో నిర్వహించినటువంటి సమయం తర్వాత ఇక ఆ ఆకారము అక్కడ కనిపించకుండా పోయిందంట. అంటే ఎప్పుడైతే ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారో, పాప పరిహార బలిని అర్పిస్తూ ఉన్నారో వారి ఆత్మ శాంతిస్తూ ఉన్నది. దేవుని యొక్క సాన్నిధ్యము చేరడానికి మనము మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆత్మకు తోడ్పడుతూ ఉన్నాం. అందుకే ప్రభువు పలుకుతూ ఉన్నారు. మరి ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆలకించి ఆ మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారో, జీవించినటువంటి వ్యక్తులందరూ కూడా విశ్వాసంలో మరణిస్తూ ఉన్నారో, మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి వారందరూ కూడా ఉత్థానమవుతూ ఉన్నారనే సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 29వ వచనంలో, ఉత్థానులగుదురు, మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి మంచి చెడు ఈ రెండింటి మీదనే మన యొక్క జీవిత విధానం అనేది ఉంటూ ఉన్నది. కాబట్టి మనమందరము కూడా ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవిస్తూ ఆ నిజ దేవుని తెలుసుకొని ఆ దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందడానికి ప్రతినిత్యం కూడా ప్రయాసపడుతూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తూ ఉన్నారు. మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనకంటే ముందు మరణించినటువంటి ఆత్మలకు కూడా ఆ దేవుడు విముక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ నెలంతా కూడా మన కుటుంబాల్లో మరణించినటువంటి ప్రతి ఆత్మను గుర్తు చేసుకుని ఉన్నాము. ఆ ఆత్మలే కాదు, దిక్కులేని ఆత్మలను కూడా గుర్తు చేసుకొని ప్రార్థించి ఉన్నాము. దివ్యబలి పూజను సమర్పించుకొని ఉన్నాము. మరి మనం చేసినటువంటి ఈ పుణ్య కార్యాలు ఆ ఆత్మలకు తోడై వారందరూ కూడా నిత్య మోక్షము పొంది ఉన్నారనే విశ్వాసాన్ని మనం ప్రకటించుకుందాం. మరి ఈ సకల ఆత్మల పండగ ముందు మనము సకల పునీతుల పండుగ కూడా జరుపుకొని ఉన్నామంటే ఆ పునీత జీవితాన్ని జీవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండి మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారని ప్రకటిస్తూ ఉన్నారు. మరి అదే మన కుటుంబాల్లో మరణించినటువంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థిస్తే వారు దేవుని సాన్నిధ్యంలో ఉండి మన కోసము మన కుటుంబాల కోసం కూడా దేవుని అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఆత్మలు ఉండేలాగా దీవించమని ఆ దేవాది దేవుని వేడుకుందాము.